హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది లక్కీ కపుల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ మాకు చాలా స్పెషల్ అండి. ఒక బిగ్ హోమ్ టూర్ని మేము ప్లాన్ చేసుకున్నాము. రేపు ఒకే రోజు నేను 3 ఊర్లని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మా వారి బంధువులందరినీ మా బంధువులందరినీ మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. మార్కాపురం అయితే వచ్చేసాము. మిడ్నైట్ 12:30 దాటింది. మార్కాపురం అంతా నిద్రపోతున్నట్టున్నారు. ఒక్కరు కూడా లేరు ఈ రైల్వే స్టేషన్లో. మేము ఇద్దరమే ఉన్నాము. హాయ్, ఇప్పుడే మా ఇద్దరు కోతుల్ని మీట్ అయ్యామన్నమాట మార్కాపురంలో. మార్కాపురం అందరు నిద్రపోతున్నారు, ఎవరు లేరు. ఇంకెవరు తిరగట్లేదు అనుకుంటుంటే 2 కోతులు మాత్రం తిరుగుతూ ఉన్నారు మా కోసం. హాయ్ హాయ్. గోయింగ్ టు హౌస్. ఈ హౌస్ అయితే మార్కాపురంలోని మా హస్బెండ్ వాళ్ళ పెదమ్మ వాళ్ళ హౌస్. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీకు చూపిస్తాను, రండి. అత్తయ్య హాయ్ చెప్పండి. హాయ్. మార్కాపురంలో మా అత్తయ్య మా కోసం కాఫీ పెట్టారు. స్ట్రాంగ్ కాఫీ, చాలా బాగా చేశారు. మటను పలావ్ కూడా. థ్యాంక్స్ అత్తయ్య. హాయ్ చెప్పు. విజయ్, మా వారి పేరు విజయే, తన పేరు విజయ్. మార్కాపురం విజయ్. ఈ కోత అయితే మీకు ఆల్రెడీ పరిచయం ఉంది ఫ్రెండ్స్. ఈజ్ అనదర్ దాన్ అవర్ సన్నీ. ఇంకొక చిన్న కోతిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి మా చిన్న కోతి. చాలా అల్లరి చేస్తాడు, చాలా గోల కూడా చేస్తాడు. నిన్ను హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సిగ్గుపడుతున్నాడు మా డిన్ను. డిన్ను ఎవరు? డిన్ను అమ్మా రాజు మామయ్య. అంత లేదు, ఆడే చెప్తాడా చూద్దామని. బుజ్జి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఫోన్ చేయకుండా వచ్చేసాము, అందుకే షీ ఫీల్ వెరీ సర్ప్రైజ్ మమ్మల్ని చూసి. హాయ్ చెప్పు బుజ్జి. హాయ్. ఆ బుడ్డ బుజ్జి నీటి తిరిగి హాయ్ చెప్పమా. హాయ్ చెప్పమ్మా. చెప్పట్లేదు. ఇందాక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. మా పెద్దమ్మ వాళ్ళ ఏకైక డాటర్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ బుజ్జి. బుజ్జి వాళ్ళది కూడా మార్కాపురమే, దగ్గర హౌసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్కీ కపుల్స్ వ్లాగ్స్. అన్న వదిన సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. తన బదులు నేనే చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కపుల్ వ్లాగ్. పచ్చని పొలాలు, చెట్లు, అమ్మలక్కల ముచ్చట్లు, ఆ ప్రేమ ఆప్యాయతలు, అబ్బాబ్బాబ్బా చెప్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి కదా ఫ్రెండ్స్. పల్లెటూరులోనే ఇవన్నీ ఉంటాయని ఇవాళ నేనైతే మీకు ఆ పల్లెటూరులన్నీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా కేతర గుడిపి ఊరు వచ్చేసా. అన్న హాయ్ చెప్పరా. హాయ్ పెదమ్మ. అత్తయ్య హాయ్ చెప్పరా. పెదమ్మ హాయ్ చెప్పరా. హాయ్. కేత గుడిపి ఊరు. ఇప్పుడైతే మా పెదమ్మ వాళ్ళ హౌస్ని మీకు చూపిస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిటీస్లో ఉంటూ చాలా మిస్ అయ్యాము ఈ అట్మాస్ఫియర్ని. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటాయి. హాయ్ చెప్పరా. హాయ్. మా పెదమ్మ మా మామయ్య వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్ గారు. పెదమ్మ కోసం మార్కాపురం నుంచి ఊరు వచ్చాము. ఏ ఊరు అత్తయ్య పెదమ్మ ఇది? ఊరు పేరు కూడా ఐడియా లేదు. లక్కీ కపుల్ వ్లాగ్స్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. చాలా బాగా చెప్పారు పెదమ్మ. కేతర గుడిపిలోనే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన హౌస్ అండి. మా అక్క బావ ఫ్యామిలీని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక మా పెద్ద ఫ్యామిలీని కలవడానికి వచ్చాము. ఒకసారి మా ఫ్యామిలీని మీరు చూసేయండి. హాయ్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming. దుబాడ్ వచ్చేసాము. ఇది మా మామయ్య వాళ్ళ సొంత ఊరండి. చలో ఇప్పుడైతే ఇల్లు ఒకసారి చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్. మా పెదనాయన, మా పెద్దమ్మ, మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్, మామయ్య వాళ్ళ ఓన్ బ్రదరు, పెద్దత్తయ్య పెద్ద మామయ్య. దూపాడు మా సొంత ఊరండి. మా ఇల్లు అత్తయ్య మామయ్య దగ్గరికి వచ్చాము. దూపాడులో అత్తయ్య మామయ్య ఉంటారు. ఇది మా ఓన్ హౌస్. బాయ్ తల్లి. లక్కీ కపుల్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్కీ కపుల్ వ్లాగ్స్. ఫైనల్లీ పోతంపల్లి వచ్చేసాము. ఇప్పుడు మా పెదనాన్న ఫ్యామిలీ మెంబర్స్ని మీకు చూపిస్తాను. దిస్ బాయ్ ఈజ్ గోయింగ్ టు డూ కోలాటం. హాయ్ చెప్పు. హాయ్. అదే అండ్ ఆశి మొత్తం చెప్పండి. మరి ఏమనుకున్నావు? గ్యారంటీ కలరు. అది నీకేం అర్థం కావట్లేదు. అది వంటలు మాత్రం గోంగోలు ఆడిచ్చేస్తుంది మా అత్త. అత్త మామని ఆల్రెడీ కవర్ చేసిన. మామ హాయ్ చెప్పు మామ ఒకసారి. మామ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను చూపిస్తా ఉండు. అదే ఆశి. ఓకే హాయ్ చెప్పు ఆశి. హాయ్ హాయ్. అందరూ హాయ్ చెప్పండి. ఈరోజు మనం మా పోతంపల్లికి వచ్చినాము. ఇది మొత్తం మా మామూలు ఊరు అనమాట. మా మామూలు ఊర్లో జనవరికి ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తారు జనవరి లాస్ట్లో. సో ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన దాంట్లో కోలాటం కూడా చేస్తారనమాట. ఈ కోలాటం వచ్చేసరికి ఇదిగో మా బామ్మని కోలాటం చేస్తారు. అండ్ ఇటు వచ్చేసి దగ్గరికి రా, ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇక మా పిచ్చి మామ, పిచ్చయ్య మామ, తర్వాత మా మామ దావిద్ మామ, ఇంకా వచ్చేసరికి పెద్ద అత్త కొండత్త, ఇంకా తర్వాత తిరుపతి అత్త, ఇక తర్వాత సరేపాలెం అత్త, ఇంక ఇటు వచ్చేసరికి వదిన, ఇంక ఇటు వచ్చేసరికి చిన్నత్త, ఇంకా ఇటు వచ్చేసరికి మనకి ఏమో తెలుసు ఆల్రెడీ, ఈమె గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక స్వాతి. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఆశి.
ఆశమ్మ, తర్వాత సుగుణమ్మ కూడా ఇప్పుడు కోలాటం వేయబోతుంది. ఇంకా అసలు హెడ్ అది ఈయన పెద్ద మనిషి, ఈయన మోడీ ఫాలోవర్, మోడీ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటాడు. ఇంకా హీఈస్ మిస్టర్ అవర్ హీరో, మా బొమ్మరిది. ఇప్పుడు మనోడు కూడా కోలాటం అయిపోతున్నాడు. ఇంకా నేను కోలాటం దగ్గరుండి కోలాటం ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేస్తూ ఉంటాను అంతవరకు. Okay? Thank you. ఫైనల్లీ మా జేజి నానమ్మలు జేజి అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా పెళ్ళికి రాలేకపోయామని బాధపడుతున్నారు. అయినా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకుంటే అదే చాలు. తేజవ్వ పెద్ద మామయ్య వాళ్ళ అమ్మగారు, నెక్స్ట్ చిన్న మామయ్య ఫ్యామిలీ. అమ్మాయి చేయొచ్చు. సో టోటల్గా మా బర్త్డే ట్రిప్ టోటల్గా అయిపోయింది. మెయిన్గా మా బర్త్డే ట్రిప్ సక్సెస్ఫుల్గా జరగకపోవడానికి కారణం మా ఇద్దరు తమ్ముళ్ళు. ఇక బర్త్డే ట్రిప్ కోసం నేను ఎట్లా ప్లాన్ చేసినో అట్లనే ఇంప్లిమెంట్ చేసిర్రు. అంటే ఇక కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ పాపం అటు ఇటుగా మనకి బాగా సపోర్ట్ చేశారు అనమాట. ఒక్క రోజులో 3 ఊర్లు కవర్ చేసాము. బైక్ ఇచ్చారు, విజయ్ చాలా హెల్ప్ చేశారు, అలాగే సన్నీ కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. మామూలుగా లేదండి, ఇప్పుడు చలి ఇంకా మా వదిన దుప్పటియడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాడు. బాయ్ చెప్పండి. బాయ్. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్.
మా వన్ డే హోమ్ టూర్ అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళిన ప్రతి ఒక్కరూ చాలా బాగా ట్రీట్ చేశారు. అందరూ చికెన్, పలావ్, మటన్, ఫిష్ చాలా బాగా వండారు మా కోసం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, బాగా ట్రీట్ చేశారు. అలాగే పోతంపల్లిలో నైట్ కోలాటం జరిగింది కదా, కోలాటం ఆడడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టపడి వేయాలి. ఆల్మోస్ట్ 18 సాంగ్స్ నైట్ మొత్తం వేస్తూనే ఉన్నారు. అక్కడ కోలాటం వేసిన వాళ్ళందరి ఎనర్జీకి హ్యాండ్స్ ఆఫ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ని ట్యాప్ చేయండి. నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అందరికీ బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.